నీ మనసులో నేను ఉన్నానని. ప్రేమతో నాయుడు బావ. అవును, నాయుడు బాబు అపర్ణకి లవ్ లెటర్ రాశాడు కదా, అది నేను కూడా చదివాను. మళ్ళీ ఇంకో లవ్ లెటర్ రాసి ఉండొచ్చుగా, అది అపర్ణకి ఇచ్చి ఉండొచ్చుగా. చచ్చా, నాయుడు బాబు లవ్ చేశాడు కానీ అపర్ణ తను లవ్ చేయలేదు కదా. చేసుండుంటే, నాయుడు బాబు లవ్ లెటర్ ఇచ్చిండుంటే ఈ పాటికి ఇద్దరు కలిసిపోయి ఉండేవారు. ఈ విషయం ఇంట్లో చెప్పుండేవారు కదా. అలా చెప్పలేదు అంటే నాయుడు బాబుది వన్ సైడ్ లవ్వే అయి ఉంటుంది. అరే అర్జున్, నువ్వు లక్కీ ఫీల్ అవరా. ఇంక లేట్ ఎందుకు, మరదలకి ఐ లవ్ యూ చెప్పేయాలి. అందమైన అమ్మాయి కనపడగానే లవ్ చేయడం కాదు. ఆమెంటి నేనేంటి, ఆమె ముందున్న బ్రతుకేంటి అని ఆలోచించుకోవాలి. నాయుడు బావా. అపర్ణ, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? చాలా బాధగా ఉన్నాను. ఎందుకు? మా చెల్లి నీకు చేసిన అవమానానికి. ఈ విషయాలన్నీ నీకెవరు చెప్పారు అపర్ణ? ఎవరు చెప్తే ఏంటి నాయుడు బావా, నిజంగా నాకు ఇంతవరకు జరిగిన విషయాలేమీ తెలియదు. తెలుసుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. ఏదేమైనా అది చేసిన అవమానానికి దాని తరఫున నేను సారీ చెప్తున్నాను. చచా, నువ్వు బాలేడుదాని అపర్ణ. తప్పు నేను చేస్తే సారీ నువ్వు చెప్పడం ఏంటి? అయినా నేను ప్రేమించగానే తను ప్రేమించేయాలని రూల్ ఏమైనా ఉందా? నేను నా మనసులో ఉన్నది చెప్పాను, తను తన మనసులో ఉన్నది చెప్పింది. ఇందులో తప్పే ఉంది? దానికి నువ్వు సారీ చెప్పాల్సిన పనే ఉంది. లేదు నాయుడు బావా, తను చేసింది ముమ్మాటికి తప్పే. ఎందుకంటే నువ్వంటే ఇష్టం లేనప్పుడు, నేను ఇష్టపడినప్పుడు ఆ విషయం అర్థమయ్యేటట్టు చెప్తే సరిపోయేది. ఇలా అవమానించి బాధపడేటట్టు చెప్పడం తప్పు కదా. ఆ మాటల వల్ల నువ్వెంతగా ఫీల్ అయి ఉంటావు, నీ మనసు ఎంత గాయపడి ఉంటుంది. ఇలా పాడ, మనకు అలాంటి ఫీలింగ్స్ ఏమి లేవపర్నా. ఈ నాయుడు బావ అస్సలు ఫీల్ అవడు. దాని మాటలకి నిజంగా ఫీల్ అవ్వలేదా? అస్సలు ఫీల్ అవ్వలేదు. అవును, నిజమే, నువ్వు అస్సలు ఫీల్ అవ్వలేదు. మరో కన్నీళ్ళేంటి? ఇది కంట్లో నలక పడితేను. నలక నువ్వు బాధని దాయగలవేమో గాని ఆ బాధ వల్ల వచ్చే కన్నీళ్ళని దాయలేవు నాయుడు బావా. పైకి బాధపడటం లేదని చెప్పినా లోపల ఎంత బాధపడుతున్నావో ఆ కన్నీళ్ళే చెప్తున్నాయి. అయినా ఏం చేస్తాం అపర్ణ, లవ్ చేసినప్పుడు ఇలాంటివన్నీ తప్పవు కదా. నాకేంటి, ఎవరికేం తప్పదు. నేను ఇలాంటి అమ్మాయి చెయ్యి ఎందుకోవాలంటే అందం ఉండాలి, అర్హత ఉండాలి. అవి ఎలాగో నాకు లేవు కాబట్టి ఈ స్నేహాలు మాట్లాడింది. అందులో స్నేహ తప్పేం లేదు, అస్సలు తప్పులేదు. స్నేహిలాంటి మంచి అమ్మాయి ప్రేమ పొందలేకపోవడం నాది దురదృష్టం. దురదృష్టం నీది కాదు నాయుడు బాబా, నీలాంటి మంచి మనసున్న వాడి ప్రేమని కాదన్నా మా చెల్లి. అయినా నీకేం తక్కువని కాదందో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. బాలేడుతాను అపర్ణ, నాకు అన్నీ తక్కువే. తిన్నగా నడవటం రాదు, సరిగ్గా మాట్లాడడం తెలియదు, చదువు తక్కువ, ఆమెకన్నా తెలివి తక్కువ, మీకన్నా ఆస్తి తక్కువే. అన్నిటికీ మించి రాజావారి ఇంటికి అల్లుడయ్యే అర్హత కూడా తక్కువే. ఇన్ని తక్కువ నాలాంటి వాడిని ఏ ఆడపిల్ల మాత్రం ఎందుకు ఇష్టపడుతుంది చెప్పు?
ఒక ఆడపిల్ల మగాడిలో అందం మాత్రమే కోరుకుంటే సినిమా హీరోల్ని తప్ప మిగతా వాళ్ళని ఎవరిని ఆడపిల్లలు ప్రేమించరు, పెళ్లిళ్ళు చేసుకోరు. చదువు మాత్రమే చూస్తే ఐఏఎస్లు, ఐపీఎస్లు, సాఫ్ట్వేర్లు, డాక్టర్ని తప్ప మిగతా వాళ్ళ ముఖాలు కూడా చూడరు. ఆస్తిని చూసి చేసుకోవాలనుకుంటే అంబానీలు, టాటా బిర్లాలు తప్ప మిగతా వాళ్ళెవరూ కళ్ళకు కనపడరు. కానీ అలా జరగట్లేదంటే అర్థం ఆడపిల్ల ఓ మగాళ్ళలో ముందుగా మనసుని చూస్తుంది, ఆ తర్వాతే మిగతా అర్హతలు చూస్తుంది. కానీ స్నేహ నీలో ఉన్న లోపాన్ని చూసి వద్దనుకుంది తప్ప నీ మనసును చూడాలనుకోలేదు. అందుకే అవమానించింది. నీ ప్రేమ అవసరం లేదంది. నువ్వేం బాధపడుకు నాయుడు బావా. స్నేహతో నేను మాట్లాడతాను. నీ విలువేంటో, గొప్పతనమేంటో తనకి అర్థమయ్యేలా చెప్తాను. నీ ప్రేమను అర్థం చేసుకునేలా నేను ప్రయత్నిస్తాను. వద్దపర్ణ, వద్దు. నువ్వు చెప్తే స్నేహ వింటది, నాకు తెలుసు. కానీ వద్దపర్ణ. స్నేహ నన్నుగా ఇష్టపడాలి. అదే అదే నాకు కావాల్సింది. ఎవరో చెప్పారండి స్నేహ నన్ను. ఆయన నన్ను వెరడివే మనసులో పెట్టుకోక అప్పుడు మర్చిపోదులే. నా బాధలేవో నేను పడతాను, నేను చూసుకుంటానులే, నేను చూసుకుంటాను. అపర్ణ, 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 అపర్ణ. అర్జున్ వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? అపర్ణ, ఏంటి? కీర్తి, అపర్ణేది? అపర్ణతో నీకేం పని? అర్జెంట్ గా తనతో మాట్లాడాలి. ఎక్కడుందో చెప్పు. ఏం మాట్లాడాలి? అయ్యో, ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. తను ఎక్కడుందో చెప్పు ప్లీజ్. ఏంటో అంత ఇంపార్టెంట్ మ్యాటర్? అది ముందు తనకే చెప్పాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళకి చెప్తాను. అదేంటో చెప్తేనే అపర్ణ ఎక్కడుందో చెప్తాను. కీర్తి, 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 ప్లీజ్ కీర్తి, అర్థం చేసుకో. చెప్పేటట్టయితే నీకే చెప్పుండేవాడు కదా. అపర్ణకు చెప్పిన వెంటనే నెక్స్ట్ నీకే చెప్తాను, సరేనా? నో, ముందు నాకే చెప్పాలి, లేదంటే నీ ఇష్టం. తప్పదా? నేను చెప్పాలంటే తప్పదు. సరే, నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా డ్రీమ్ గర్ల్ ఎవరో కాదు, అపర్ణే. ఏంటి? నీ డ్రీమ్ గర్ల్ అపర్ణేనా? అవును కీర్తి, తను పక్కనే పెట్టుకుని ఊరంతా వెతికాను. తన చుట్టూ తిరుగుతూ తన కోసం ఊరంతా వెతికాను. అదృష్టాన్ని ఎదురే పెట్టుకుని ఎన్నో రోజులు వెతికాను. లక్కీగా ఏ మాస్క్ అయితే మొదటిసారి చూశానో అదే మాస్క్ మా ఇద్దరిని కలిపింది. దానివల్లే అపర్ణ నా డ్రీమ్ గర్ల్ అని తెలిసింది. నువ్వు చెప్తుంది నిజమేనా? అవును కీర్తి, ఆ రోజు కోనసీమ క్లబ్ లో మాస్క్ లో ఉన్నది అపర్ణే. నేను సెల్ ఫోన్ లో ఫోటో తీసింది అపర్ణనే. కాకపోతే ఆ రోజు మాస్క్ లో ఉండడం వల్ల గుర్తుపట్టలేకపోయాను. అదే మాస్క్ లో ఉన్న అపర్ణ ఫోటో, మాస్క్ లేని అపర్ణ ఫోటో ఈరోజు పక్కపక్కనే పెట్టి చూశాను. దాంతో నా డ్రీమ్ గర్ల్ అపర్ణ అని తెలిసిపోయింది. అసలు ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ తనకే చెప్దాం అనుకున్నాను. ఇదిగో నువ్వు బ్లాక్మెయిల్ చేసేసరికి నీకే చెప్పాల్సి వచ్చింది. అంటే ఈ విషయం నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదన్నమాట. ఎవ్వరికీ తెలీదు. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈ నిజాన్ని నీలోనే దాచుకో. ఇక నుంచి అపర్ణని మర్చిపో. ఏం నువ్వు అనేది? అపర్ణ నేనెందుకు మర్చిపోవాలి? ఎందుకంటే అపర్ణ మా అన్నయ్య ప్రేమించుకుంటున్నారు కాబట్టి. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు కాబట్టి. ఇద్దరు ప్రేమికుల మధ్యలోకి నువ్వు రాకూడదు కాబట్టి. డ్రీమ్ గర్ల్ అపర్ణే అని చెప్పినా ఆమె నీ ప్రేమను అంగీకరించదు. అర్థమైందా? నో, అంత అబద్ధం. నువ్వు జోక్ చేస్తున్నావు కదూ, నన్ను ఏడిపించాలని ఆట పట్టిస్తున్నావు కదూ. ప్రేమ విషయంలో కామెడీలు చేసేంత పిచ్చిదాన్ని కాదు. నేను చెప్పేది నిజం. లేదు లేదు, నేను నమ్మను.
నా ప్రేమలాగే నాయుడు బావుది కూడా వన్ సైడ్ లవ్వే. నాయుడు బావు అపర్ణను లవ్ చేస్తున్నాడు తప్ప అపర్ణ నాయుడు బావుని లవ్ చేయట్లేదు, చేయదు కూడా. లేదు, అపర్ణ కూడా మా అన్నయ్య లవ్ చేస్తుంది. నో 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 నో, చచ్చినా నేను నమ్మను. ఇదిగో చూడు, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెద్దల అంగీకారం కోసం ఎదురు చూస్తున్నాం అంటానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా? ఇది వాళ్ళ ప్రేమ విషయం రాజావారికి డైరెక్ట్ గా చెప్పలేక ఇలా బోర్డు మీద రాసి ఆయనకు తెలిసేలా చేయాలనుకున్నారు. అనుకోకుండా ప్లాన్ మిస్ అయింది. లేదంటే మొన్న అపర్ణ బర్త్డే రోజే వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయి ఉండేది. సారీ, ఐ కాంట్ బిలీవ్ దిస్, ఐ కాంట్ యాక్సెప్ట్ దిస్. ఓకే బాయ్. మా అన్నయ్య ఒంటి మీద కొట్టావు, నేను నీ ప్రేమ మీద కొట్టాను. ఏడు, మా అన్నయ్య ఏడ్చిన దానికి 100 రెట్లు ఏడు. సూరిగా వస్తున్నానండి. యారో సూరిగా కొబ్బరి బొండాలు తేమని చెప్పి గంట అయింది, ఇంతసేపు ఏంట్రా? మీరు చెప్పింది మైసూర్ బాగుండాలి ఏంటండి? పరిగెత్తుకెళ్ళి పార్సల్ తెచ్చేయడానికి చెట్టు ఎక్కాలి, కొట్టాలి, తీసుకురావాలి, ఇంత తత్వంగా ఉందండి. మరి చాలే సోదాపి, ముందు చల్లగా కొబ్బరి నీళ్ళు అపర్ణకి. అపర్ణ లేత బొండాలు నీళ్ళు చాలా బాగుంటాయి, తాగు వద్దు, ఇప్పటికే ఆలస్యమైంది, నేను వెళ్ళొస్తాను. చూసావా నీ ఆలస్యం వల్ల అపర్ణ కొబ్బరి నీళ్ళు తాకుండా వెళ్ళిపోతుంది. వెళ్ళు, నీ మోహన చూపించుకెళ్ళా దూరం వెళ్ళా. సారీ అపర్ణ, ఆడి వల్ల లేటు. ఆడిని ఎప్పుడు తెమ్మన్నాను. పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను. అపర్ణ ఒక్క నిమిషమే. అదే మరేం లేదు, మనం ఇక్కడ మాట్లాడుకున్న విషయాలేవి స్నేహితే చెప్పొద్దే. అలాగే. సారీ అపర్ణ, కర్ర చూసుకోలేదు. పర్వాలేదు నాయుడు బాబా. ఎవరి కోసం వెతుకుతున్నావు అత్తయ్య? మా మామయ్య కోసమేనా? నేనెందుకు వెతుకుతాను? ఏమో, మా మామయ్య నీ కోసం వెతుకుతుంటే అలాగే నువ్వు కూడా మా మామయ్య కోసమే వెతుకుతున్నావేమోనని. నా కోసం వెతికాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? ఏమో, ఇప్పుడే ఇల్లంతా వెతికి బయటికి వెళ్ళాడు. అలాగా? నువ్వంటే ప్రాణమని, నీతో నీ లోకమని, నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని, ఎవరికి చెప్పుకోను నాకు తప్ప, కన్నులకి కలలు లేవు నీరు తప్ప.
మన అప్పన్న బర్త్డే రోజే వీళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయి ఉండేది. నువ్వంటే ప్రాణమని నీతోనే లోకమని నీ తోడే లేకుంటే బ్రతికేది ఎందుకని ఎవరికి చెప్పుకోను నాకు తప్ప కన్నులకి కలలు లేవు నీరు తప్ప. తీయడేంటి? ఏంటి మనిషి ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడేంటి? ఏంటక్క ఎవరికి ఫోన్ చేస్తున్నావు? అతనికే. ఓ అర్జున్ బావకా, ఏమన్నాడు? ఏమైనా అనాలంటే ముందు ఫోన్ తీయాలిగా. అదేంటక్క నువ్వు చేసినా తీయట్లేదా? నేనేమైనా సీఎంనా చేయగానే ఫోన్ చేతిలో పట్టుకుని తీయడానికి? నాయుడు బాబు ఇంటి దగ్గర ఉన్నప్పుడు చేశాడు. నేను మాటల్లో ఉండి చూసుకోలేదు. ఇంటికి వచ్చాక చేస్తే అతను తీయట్లేదు. నాయుడు బావ ఇంటికి వెళ్ళావా? ఎందుకు? వెళ్ళకూడదా? ఆహా అలాని కాదు, ఇప్పుడెందుకు వెళ్ళావా అని. కొన్ని నిజాలు తెలిసి అవి నిజాలో కావో తెలుసుకోవడానికి వెళ్ళాను. ఏంటో నిజాలు? నాయుడు బావ నిన్ను ప్రేమించాడన్న నిజం. నువ్వతని ప్రేమని కాదన్నవన్న నిజం. ఇందులో నువ్వు తెలుసుకోవాల్సిన నిజం ఇంకొకటి ఉందక్క. ఏంటి అది? అలాంటి వాణ్ణి, అలాంటి అయోగ్యుణ్ణి ఏ ఆడపిల్ల ప్రేమించదని, ప్రేమించలేదని. ప్రేమించబడే అర్హత ఆ నాయుడు బావకి లేదక్కా. అంటే ప్రేమ పుట్టేది ఆకర్షించే అందం చూసా, ప్రేమించే మనసుని చూసా? నేను మాత్రం రెండు చూసే ప్రేమిస్తానక్కా. నాకు మనసు ఎంత ముఖ్యమో అతని అందం కూడా అంతే ముఖ్యం. అయినా అతను ప్రేమించింది కూడా నా అందం చూసే కదక్కా. అదే నేను అతనిలా అవిటిదాన్ని అయ్యుంటే లవ్ చేసేవాడా? చదువు లేని దాన్ని, ఆస్తి అంతస్తు లేని దాన్ని అయితే ఇప్పటి కూడా ఐ లవ్ యూ చెప్పేవాడా? చెప్పడు. ఎందుకంటే ఎవడి స్వార్థం వాడిది. వాడికి నాకంటే అందమైన అమ్మాయి కనబడుంటే దాని చుట్టే తిరుగుండేవాడు, దాన్నే లవ్ చేసేవాడు. దానికోసం మనం ఫీల్ అవ్వాల్సిందే లేదక్కా. వదిలే. ఇష్టం లేకుండా అతను నువ్వు ఇష్టపడకుండా లవ్ చేయమని చెప్పడం లేదే. ఆ ఇష్టాన్ని అలా అవమానించేలా కాకుండా మాటలతో అతని మనసు గాయపరచకుండా చెప్పుండాల్సింది. కానీ నువ్వు అతని ప్రేమను అవమానించేసరికి అతనెంత కుమిలిపోతున్నాడో తెలుసా? కావాలనే అతన్ని అవమానించానక్క. మళ్ళీ మళ్ళీ నా వెంట పడకూడదనే అలా మాట్లాడాను. అయినా సిగ్గు లేకుండా ఈ విషయాలన్నీ నీతో చెప్పడం ఏంటి? నీతోనే చెప్పాడా లేదంటే ఊరంతా ఊతేశాడా? అసలు ఇలాంటి వాణ్ణి అతను చెప్పలేదు స్నేహ, మరి కీర్తి చెప్పింది. అయినా ఎవరు చెప్తే ఏంటి? నిజం అదే కదా. చూడు స్నేహ, ఈ వయసులో ఎవరు ఎవరినైనా ప్రేమించొచ్చు. ఆ విషయం ప్రేమించిన వారితో చెప్పొచ్చు. కాకపోతే ఆ ప్రేమని ఇష్టపడితే ఆహ్వానించాలి, లేదంటే అర్థమయ్యేలా చెప్పాలి. అంతేగాని అవతలి వాళ్ల లోపాల గురించో బలహీనతల్ని గుర్తించో అవమానించి మనసుని గాయపరచడం మాత్రం తప్పు. ఎందుకంటే నీ వల్ల మండుతున్న అతని గుండె మంటని అతని కన్నీళ్లు కూడా చల్లార్చలేవు. ఆ బాధకి నేను బాధ్యురాలి కాదక్కా. నువ్వే బాధ్యురాలివి. ఎందుకంటే నువ్వు దెబ్బ కొట్టింది అతని అహంకారం మీద కాదు, ఆత్మాభిమానం మీద. అక్కడ కొడితే మనసులో ఏ మనిషి అయినా బాధపడక తప్పదే. నీ అంత తెలివి ఆలోచన నాకు లేదక్కా. నాకు తెలిసిందల్లా ఒకటే, మనసులో ఉన్నది చెప్పడం, మెదడులో అనిపించేది చేయడం. అతనంటే ఇష్టం లేదు. అదే మాట నా స్టైల్లో కొంచెం హాష్గా చెప్పాను. దానికి అతను ఫీల్ అయి ఉంటే నువ్వు నీ స్టైల్లో మంచిగా మెత్తగా చెప్పు. అంతకుమించి నేనేం చేయలేనక్క. ఇంకొకసారి మన మధ్య అతని టాపిక్ తీసుకురావద్దు ప్లీజ్.